అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. లోకల్లో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి గలది. ఆ చెడు దృష్టి కారణంగా మరి కుటుంబంలో సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. మరి భార్య భర్తల మధ్య సంతానం మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి చెడు దృష్టి నుండి తప్పించుకోవడం కొరకు ఈరోజు మీరు ఒక దోష నివారణ పరిహారం అయితే చేపట్టాలి. దాని కొరకు ఈరోజు చిన్ని మట్టి కుండను తీసుకోవాలి. ఆ మట్టి కుండలో మరి పెద్ద ఉప్పును మీరు నిండుగా వేసుకోవాలి. ఆ పెద్ద ఉప్పు కూడా ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు, బయట నుండి కొని తెచ్చుకోవాలి. ఆ ఉప్పులో మీరు చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి 4 గడ్డముఖ కాయలను అమర్చాలి. అమర్చిన తర్వాత ఆ మట్టి కొండను మరి ఇంట్లో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టాలి. ఆ తర్వాత ఆవాల నూనెతో దీపం వెలిగించి అగరబత్తులను వెలిగించాలి. ఆ తర్వాత మీరు ఉదయం పూట లేచిన వెంటనే మరి పూజ నిర్వహించే సమయంలో ఆ మట్టి కుండను మీ ఇష్టదేవత విగ్రహం ముందు ఉంచి పూజించిన తర్వాత ఇంట్లో 2 గరుడముఖ కాయలను ఉంచి 2 గరుడముఖ కాయలను తీసి ఆ మట్టి కొండలో నుంచి వాటిని ఇంటి గుమ్మం ముందు కొయ్యి తీసి మట్టితోటి కప్పివేయాలి. ఆ తర్వాత ఆ మట్టి కుండలో ఉన్నటువంటి ఉప్పుతో సహా ఆ మట్టి కుండను ప్రవహించి నీటిలో వేసేయాలి. ఈ గనక పరిహారం చేసినట్లయితే ఇలా మీకు ఉన్నటువంటి నరదృష్టి, ఈర్ష్య, అసూయ, ఓర్వలేనితనం ఇటువంటి అన్ని నెగటివిటీలు తొలగించబడి మీకు అంతా కూడా సంతోషం అనేది రావడం సాధ్యమవుతుంది. ఇక మీకు వ్యాపారంలో కూడా సాధన పెరిగిపోయి మంచి లాభం అనేది పొందగలుగుతారు. కోరుకున్న విజయాన్ని అయితే ఖచ్చితంగా మీరు సాధిస్తారు. విద్యార్థులు కూడా ఉత్సాహ విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆనందం పెరిగిపోతుంది. పెద్ద పెద్ద ఆలోచనలు అనేవి రావడం జరుగుతుంది. అందరినీ వెంట తీసుకొని నడుస్తారు. వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ కనిపిస్తుంది. వ్యక్తిగత పనిపైన ఆసక్తి ఉంటుంది. నూతన ఇల్లు, వాహనము మరి కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. నూతన ఇల్లు మరి దానికి ఉన్న ఆటంకాలు, నిర్మించడానికి ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి. గోప్యత పైన శ్రద్ధ చూపడం వల్ల మేలు కలుగుతుంది. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ప్రత్యేకంగా మరి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. అన్ని రంగాల్లో కూడా పనితీరు అనేది మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం అనేది సంపాదించడం సాధ్యమవుతుంది. నిర్వాహక పనులు అనేవి జరుగుతాయి. పనితీరులో విజృంభణ కనిపిస్తుంది. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. పని రంగంలో మీపై అసూయపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. మీరు మాత్రం జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండాలి. మీ పదాలను ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోకూడదు. కుటుంబంతో పాటు ఈరోజు మీరు బయట వ్యక్తులతో కూడా మంచి సంభాషణను మాత్రమే కొనసాగించాలి. మీరు మాత్రము తొందరపాటుగా మీ పదాలను ఎవరితో పంచుకోకూడదు. ఈరోజు మీరు మాత్రము గొడవలు జరగకుండా చూసుకోవాలి. మృదుగా, ప్రేమగా మాత్రమే సంభాషించాలి. ఈరోజు మరి పై రంగాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించడం అనేది సాధ్యమవుతుంది. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిది. సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది. మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా మీకు ఉంటుంది. వ్యాపారాలలో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ఒకరి సహాయం అందుకోవడం ఈరోజు జరుగుతుంది. మీరు ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా పెద్దల అనారోగ్యం గురించి మరి డబ్బులు కూడా ఖర్చు పెట్టవలసి రావచ్చు. అయితే కొత్త వ్యాపారాన్ని అమలు చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఉన్నవారు వ్యాపారం మొదలు పెడితే శుభప్రదంగానే ఉంటుంది. లాభాలు అనేవి కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. సహనం మరియు సంయమనంతో పనిలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం వైపుకి అయితే కదులుతారు. నిర్లక్ష్యాలను అయితే తొలగించాల్సి ఉంటుంది. ఏ పాటి నిర్లక్ష్యం చేసినా కూడా మీకు ఈరోజు అశ్రద్ధ కారణంగా మీకు మరి ఈరోజు హాని కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మెడలో మీరు మాత్రము హనుమాన్ రక్షా యంత్రం ధరిస్తేనే ఉత్తమము. ఆంజనేయ దండకము పఠించట కారణంగా మీకు మేలు కలుగుతుంది. ఎటువంటి ఆపద అనేది దరిచేరకుండా ఉంటుంది. ప్రియమైన వారితో కలిసి మంచి సమయం గడిపే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. సంబంధాలలో అనుసరణ ఉంటుంది. ఆనందం యొక్క క్షణాలు అనేవి పంచుకుంటారు.
ఉంటారు. కుటుంబం మరియు సన్నిహితులతోటి మంచి సమయం గడపగలుగుతారు. సమావేశాల్లో విజయవంతులు అవుతారు. ఈ రోజు రాశి వారు మాత్రం ఆదాయం అనేది పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా బాగా పనులు చేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగల సామర్థ్యం అనేది కలిగి ఉంటారు. ఈ రోజు రాశి వారు మాత్రం అధికముగా చూసినట్లయితే గనక మంచి సమయం అనేది ప్రేమికుల మధ్య గడిపే అవకాశం మాత్రం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యులతో అయితే పుణ్యక్షేత్రాలను అయితే దర్శించడానికి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అన్ని రంగాల వారికి కూడా తమ తమ రంగాలలో సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి. పనుల్లో ఆటంకాలు అనేవి తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిపేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు రాశివారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం అనేది ఈ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఏమైనా దోషాలు ఉన్నా కూడా అవి కూడా తొలగించబడడం కూడా సాధ్యమవుతుంది. లక్కీ సంఖ్య 59, లక్కీ కలర్ రూబీ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.